హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అల్లం పచ్చడి చేశానండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే విధానంగా చేస్తే మినిమం వారం ఉంటుందండి. ఇలాగా దాని మీద నేను వాటర్ ఏమీ వేయలేదు. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంచెం కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లము వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. మనం అల్లము చిన్న కప్పు తీసుకున్నానండి నేను. మనం ఎంత అల్లం తీసుకుంటామో అంతే కప్పు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. నేనైతే చిన్న కప్పు అంతా అల్లం ముక్క తీసుకున్నాను. ఇవి పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. పచ్చివాసన పోయే వరకు మనం అల్లం వేపుకుంటున్నాము. కొంచెం వేగింది. దీంట్లో మనము ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా వేగనిద్దాము. దీంట్లో 2 తెల్లగడ్డలు కూడా వేద్దాం. దీంట్లోనే వేయాలి. 2 తెల్లగడ్డలు వేసుకుందాము. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని ఒక 2 నిమిషాలు చల్లారుద్దాము. చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం చల్లార్చేద్దాము. చల్లారిందండి. మిక్సీ తీసేసుకున్నాను. ఇప్పుడు మనము దీంట్లో ఒక చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ముందే నేను. చిన్న సైజ్ అంతా కొంచెం వాటర్, అది ఆ చింతపండు వాటరేనండి, గుజ్జు అనమాట, చిక్కటి గుజ్జు పోసుకుందాము. కొంచెం పక్కన పెట్టుకుందాము చింతపండు గుజ్జుని. ఎందుకంటే మిక్సీకి వేసేటప్పుడు కొంచెం చిక్కబడద్ది కదా. మన వాటర్ చింతపండు నీళ్ళుగా వాడుకుందాం. ఇప్పుడు బెల్లం మనము ఒక కప్పు అల్లం తీసుకున్నాం కదండి. ఇది ఇంచుమించి బెల్లము 1.5 కప్పు దాకా ఉండాలి. మీరు కొంచెం ఇంకా తీపి తినే వాళ్ళైతే 2 అయినా వేసుకోవచ్చు. మేమైతే కొంచెమే వేస్తున్నాను నేను. అంటే 1.5 కప్పు దాకా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాము. మిక్సీ పెట్టేస్తున్నాను. వేసేసామండి మిక్సీ పెట్టుకున్నాను. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము. బండిలో ఆయిల్ పోసుకొని 2 ఎండుమిర్చి, తెల్లగడ్డలు ఒక 2 దంచినవి, మనం దాంట్లో పచ్చెనపప్పు దినుసులు, 2 మెంతులు, జీలకర్ర పోపుకండి. కరివేపాకు వేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టేసింది ఇంకా ఈ ఆయిల్లో పోసేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము ఆయిల్లో. ఉడికిందండి. 5 నిమిషాలు అయిపోయింది. మనం దీనికి బౌల్లో తీసేసుకున్నాము. ఒక ఫ్రెండ్స్, ఫైనల్ అనమాట, దోశ పోసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్.
మనం ఇది నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు సేమ్. కానీ దీంట్లో మనము చింతపండు వాటర్ వేసాం కదా ఫ్రెండ్స్, కానీ మనము చింతపండు వాటర్ ప్లేస్లోకి వేడి నీళ్ళు కానీ కొంచెం వేడి చేసిన ఆయిల్ చల్లార్చి ఆయిల్ కానీ పోసుకోవాలి. పోసుకుంటే మనకు నెల రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అల్లం కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అరుగుదలకి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.